స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. స్వచ్ఛత కోసం కేవలం ప్రతిజ్ఞ చేస్తే సరిపోదని ఆ మాటలను వాస్తవంగా ఆచరించి చూపాలంటూ ఆయన హితవు పలికారు. ఏలూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూజాన్ పెదబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఏలూరు 36వ డివిజన్లో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూజాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం జరిగిన సభలో పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనబరిచిన 4 శానిటరీ సిబ్బందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున తన సొంత నగదును ఎమ్మెల్యే చంటి అందజేశారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలని, వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యకరమైన వాతావరణమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్, డివిజన్ నాయకులు చల్లా విజయ్, డోలా పరశురాం, కెంగం లక్ష్మణరావు, పప్పుశెట్టి మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బౌరోతు బాలాజీ, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ జాగాని సంతోషి, ఇడా చైర్మన్ పెద్దుబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడు పరిశుభ్రపరచడంలో అనారోగ్య సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ ను ప్రమాణం చేస్తున్నాను. ఆ సాంబార్లో అయితే తెచ్చుకొని అలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే పాటిస్తే చాలా మంచిదని కోరుకుంటూ ఈ అవకాశం శ్రీ బడేటి చంటి గారికి ఇంటికి రమ్మన్నది. నా ఇంటికి వచ్చేదానికంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ డౌట్స్ క్లారిఫై చేద్దాం కాబట్టి నేను స్టేజ్ దిగాక ఇళ్ళల్లో జరుగుతున్న కార్యక్రమానికి వేదికను అందించిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చైర్మన్ మరి ప్రతిరోజు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పేరు చదువుతున్నానండి. 11వ సర్కిల్ 30వ డివిజన్ జ్ఞాపిక అందిస్తున్నా. గౌరవ మేయర్ గారు బస్తాలు తీసి బయటేసి 2 గంటల పాటు నీటిలో పనిచేసి థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు కార్యక్రమంలో ఒక్క 2 రోజులు మరి ఆదివారం పూట ఏదైతే శానిటైజేషన్ తీరో గబుక్కుని సోమవారం నాడు కానీ వర్షం కొట్టిందంటే 2 రోజులది కలిపి ఎంత వస్తుంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలిగితేనే మన పరిశుభ్రతను మనమే చేసుకున్నట్టు అవుతాం. ఇది అందరినీ ప్రజల బాధ్యతగా మీరు అందరూ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ అవగాహన కల్పించడానికి ఈ రోజున ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. మరి ఇందాక కూడా మీరందరూ కూడా ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు కానీ పాటించట్లేదని నేను అనుకుంటున్నా. ఆ ప్రతిజ్ఞను పాటించవలసిందిగా మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మరి రోడ్లు, ట్రైన్లు శుభ్రంగా ఉంచాలని, అలాగే మరి చెట్లు నాటాలని చెప్పి మరి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి చక్కగా జరగాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించినప్పుడే అవి సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇటువంటి అన్నీ కూడా పాటిస్తారని, పరిశుభ్రతను పాటిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తే టౌన్లో డెంగ్యూ జ్వరాలు విపరీతంగా పెరిగాయి. ఒకసారి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటి 5 రోజులు 103కు తగ్గకుండా జ్వరం ఉంటుంది. 5వ రోజు 6వ రోజు చాలా కీలకం. ఎందుకంటే శరీరంలో రక్తంలో ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ 150,000 ఉండాలి. ఈ డెంగ్యూ ఫీవర్ అటాక్ అయిన తర్వాత 5వ రోజుకే అది 20,000కి పడిపోతాయి. ఇదే సందర్భంగా ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది, వీధి కుక్కలకి దయచేసి మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని వాటికి పెట్టేసి పెద్ద దాతగుణాలు చాటుకోవద్దు. అన్నాలు పెట్టుకోవడం మానండి. అవి చక్కగా మీ దగ్గర అన్నాలు తింటున్నాయి, మమ్మల్ని కలుస్తున్నాయి. రాత్రిపూట్ల బొళ్ళు కానీ కాళ్ళు కానీ వెళ్ళనట్ల అందులో ఎర్రబొళ్ళు చొత్త ఇంకా చిరాకు. నేను ఎర్రబట్టలు ఎక్కువ వేసుకుంటా, అవి నా వెనకాలే పడుతున్నాయి. సో దయచేసి వీధి కుక్కలకి అన్నాలు పెట్టడం మానండి. ఆరోగ్యంగా ఉండాలి.
దానికి తగిన జాగ్రత్తలు ఏంటన్నది మీ అందరికీ ఇప్పుడు చెప్పారు. అట్లాగే నాది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చాలా సభల్లో చెప్పారు, మన ఇంటి ముందు మొత్తం మన కాలువలన్నీ మూసేస్తున్నాం, దానివల్లే దోమలు పెరిగిపోతుంది. కనీసం మన ఇంట్లోకి వెళ్ళే దారి వదిలి మిగతాది కాలువలు తీయడానికి అవకాశం ఇస్తే వాళ్ళకి కాలువ తీసే అవకాశం ఉంటుంది. మనం మొత్తం కాలువ కనపడకుండా ఉండాలి, నీట్గా ఉండాలి, కారు పెట్టుకోవాలి, బళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే మొక్కలు నాటాలని చెప్పేసి మనం మొత్తం మూసేస్తున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది. అది అందరూ గ్రహించి ఆ కాలువ తీయడానికి అవకాశం ఉండేలాగా ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటే చాలా మంచిది. అట్లాగే